పిల్లగాండ్లకు పంతులు పాఠాలు చెప్పి అవి ఇంకా మంచిగా అర్థమైతందుకు వాళ్ళతోని ప్రాజెక్ట్ వర్కులు పర్ఫెక్ట్గా చేయించుతుంటారు. అప్పుడు ఆ పిల్లగాండ్లు కూడా ఓహో మనం చదువుకున్న చదువు గిట్ల పనికి వస్తుందా అని తెలుసుకుంటారు. అందుకే ప్రాజెక్ట్ వర్కులు పిల్లగాండ్లకు ఎక్కువ పనికి వస్తాయి అంటారు. అయితే గిడ ఈ స్కూల్లో కూడా పిల్లగాండ్లతో ఏదో కొత్త ప్రాజెక్ట్ చేపిస్తుర్రో ఏమో కానీ అది చూస్తుంటే మాత్రం మస్తు చిత్రం అనిపిస్తుందిలా. ఇదేందయ్యా ఇది మేము ఎప్పుడు చూడలా. పిల్లగాళ్ళంతా కలిసి శ్రద్ధ పెట్టి చపాతీలు చేస్తున్నారు. ఈ స్కూళ్ళల్లో ఇటువంటి ప్రాజెక్టులు కూడా ఉంటాయి అయింది అనుకొని అతిగా ఆలోచన చేయకుండా. ఎందుకంటే ఇది చదువుకునే ప్రాజెక్టు వర్క్ కాదు, అక్కడున్న సిబ్బంది చేయాల్సిన వర్క్ను పిల్లగాండ్లతో చేయించే ప్రాజెక్టు. అర్థమైందా? పిండిలో చపాతీగాళ్ళు కొందరు ఇట్లా చదువుకునే పిల్లలతోని పనులు చేపిస్తున్నారట. ఇట్లయితే పిల్లల చదువులు దెబ్బతినాయా? అయినా వీళ్ళు చదువుకునేందుకు వచ్చిండ్రా ఇడికి చపాతీలు చేసి బువ్వలు కూరలు వండు నేర్చుకునేందుక? నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ఉన్న గండిపాలెం గురుకులం స్కూల్ ఇది. అరే పొద్దుగాలనే పిల్లలను లేపి ఎక్సర్సైజులు చేయించుడో లేదంటే స్టడీ అవర్లు పెట్టుడో చేసేది పోయి ఇగో ఇట్లా చపాతీలు చేపిస్తున్నారు ఆడ పని చేసే సిబ్బంది. మరి పాపం పిల్లగాండ్లు మేమెందుకు చేయాలని గట్టిగా అడుగుదురు కావచ్చు, కానీ అట్లా అడిగితే మళ్ళీ ఏమంటారో అన్న భయానికి చెప్పిన పని చేస్తున్నట్టున్నారు. అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ వారు చూస్తున్నారా? ఏంది సార్ ఇది చదువుకునే పిల్లగాళ్ళతోని చపాతీలు చేపిస్తున్నారట. ఇట్లయితే ఇలా చదువులు ఏం కావాలి? మీ చేతులున్న విద్యాశాఖలనే పిల్లలకు మంచి చదువులు అందకపోతే ఇక మీ సర్కార్లో పబ్లిక్ కు ఏం మంచి జరుగుతుంది అని జనం అనుకోరా? అయినా ఇప్పటికే చాలా మంది అట్లనే అనుకుంటున్నారు అనుకోండి. కానీ ఇంతకు ముందు జగనన్న సర్కార్ ఉన్నప్పుడు స్కూల్ ఎట్లుండేటి, ఇప్పుడు ఎట్లా తయారవుతున్నాయో ఆలోచించాలి పబ్లిక్.